రోజు నేను ఇంత హుషారుగా ఉండడానికి నా ముందు ఒక వండర్ కిడ్ ఉన్నాడు అనమాట. హాయ్ హాయ్, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నైటరి నా పేరు ఆయా. ఎవరు నీ ఫేవరెట్ హీరో? తండే రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. రామ్ వాళ్ళ డైనాసిటీ ఏంటి? రఘువంశం. అరణ్యవాసానికి రాముడితో పాటు ఎవరెవరు వెళ్ళారు? సీతారత్మని. డైలాగ్ చెప్తావా? గమ్ముంటే పక్కడా షికావైపు పట్టుకుంటే వదిలేస్తే చిల్లికెత్తు. ఇష్టమేనా మీ మమ్మీ నీకు? నువ్వంతా నాకు ఇచ్చు. హాయ్, హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ఈ రోజు నేను ఇంత హుషారుగా ఉండడానికి నా ముందు ఒక వండర్ కిడ్ ఉన్నాడు అనమాట. అదేంటి వండర్ కిడ్ అంటున్నారు? నువ్వు హుషారుగా ఉండడానికి గల రీజన్స్ ఏంటి అని అనుకుంటున్నారా? సో తను మాట్లాడే మాటలు కావచ్చు, అండ్ చూడడానికి 3 years అయినప్పటికీ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా అన్ని విషయాల గురించి, అంటే ముఖ్యంగా ఏది అడిగినా, అటు మైథాలజీ కావచ్చు, లేకపోతే హిస్టరీ కావచ్చు, ఇలా ఏది అడిగినా సరే టక్కమని చెప్పేస్తాడంట ఆన్సర్స్ అన్ని. సో ఇదే కాకుండా తనకున్న టాలెంట్కి గుర్తింపుగా అటు నోబెల్ ప్రైజ్, వరల్డ్ రికార్డ్స్, సో ఇలా చాలా అవార్డ్స్, రివార్డ్స్తో పాటు అబ్బా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఇంత చిన్న వయసులో తను ఏ విధంగా సాధించాడు? సో ఇలాంటి హిస్టరీ గురించి, మైథాలజీ గురించి నాకైతే నాలెడ్జ్ లేదు. మరి తన దగ్గర తెలుసుకునే ప్రయత్నం నేను కూడా చేస్తాను. మరి ఇంత చిన్న వయసులో తనకి ఎంత టాలెంట్ ఎలా వచ్చింది అన్న విషయాలు కూడా తన మాటలోనే తెలుసుకుందాం. రైట్? హాయ్ 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 ఇలా చెప్పాలా? నాకు తెలియక రోజు జస్ట్ ఇలా చెప్తున్నాను నేను. సరే, ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? మోక్ష మాధవపుర ఎక్కడున్నావు? తెలంగాణ కాదు. ఇప్పుడు నువ్వు ఏ ఆఫీస్లో ఉన్నావు? ఇంటర్వ్యూ. బిగ్ ఇంటర్వ్యూ. నా పేరు ఆయా. ఇదేం పేరా? గౌతమి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నైటరి. నర్సరీయా? ఓకే. ఎక్కడ? తెలంగాణేనా? నర్సరీ ఇక్కడే చదువుతున్నావా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డ్రెస్సింగ్ అదంతా కూడా సూపర్ ఉంది. ఎవరి సెలెక్షన్ ఇది? తండేల్లో నాగచైతన్యలో రెడీ అవుతాడా? మూవీస్ చూస్తావా బాగా? ఎవరు నీ ఫేవరెట్ హీరో? తండేల్ నాగచైతన్య. ఓకే. సో ఇవాళ నీతో పాటు ఎవరు వచ్చారు? అమ్మ, డాడీ, అత్త. అమ్మ పేరు స్వప్నిక. నాన్న పేరు శివ. అత్త పేరు కావ్యత్త. ఓకే. సో ఈ రోజు నేను ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచాను తెలుసా నీకు? ఎందుకు? నువ్వు ఏం అడిగినా చెప్తావంట కదా. వాహనం చెప్దామా? వాహనాలు చెప్తావా? ఓకే. కృష్ణ వాహనం ఏంటి? కృష్ణస్వామికి అలా ఫన్ చేయకూడదు, ఫాస్ట్గా చెప్పేద్దాం. ఓకేనా? శివస్వామికి ఓకే. గణేష్ స్వామికి ఎలుక. ఓకే. సన్కి 7 హార్సెస్. హనుమాన్కి లక్ష్మీదేవికి ఓకే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకా ఇంద్రస్వామికి ఓకే. ఐరావతం. బ్రహ్మస్వామికి ఓకే. సరస్వతి దేవికి ఓకే. యమగాడ్కి బఫలో. వెరీ గుడ్. శని దేవుడికి క్రో. అంటే క్రోన్ ఏమంటారు? కాకి. మరి ఇంగ్లీష్ లో క్రో అంటారు. మరి హిందీలో ఏమంటారు నాకు తెలీదు. నాకు హిందీ రాదు. నాకైతే హిందీ వచ్చు. నీకు హిందీ వచ్చా? నాకు నేర్పించవా కొన్ని వర్డ్స్? నేర్పిద్దాం హిందీ. చెప్పు. ఎలా నేర్చుకోవాలి? కాదు. ఓకే. ఈ. సరే, నేను ఇవి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా, నేను జస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తాను. అదేంటో చెప్పు నేమ్స్. ఓకేనా? సరే, ఇక్కడ ఏమొస్తుంది? వెస్ట్ బెంగాల్. పాకిస్తాన్ బీచ్ లో ఉంటుంది. పాకిస్తాన్ బీచ్ లో ఉంటుందా? నాకు తెలియదు కదరా. సరే, ఇక్కడ ఏముంటది? పంజాబ్. గుడ్. ఇక్కడ హర్యానా. ఇదిగో పాకిస్తాన్. ఇక్కడ హర్యానా. ఓకే. మరి ఇక్కడ ఏముంది?
జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ ఉంది. సరే ఇక్కడ తమిళనాడు, ఇక్కడ తమిళనాడా? ఓకే. ఇది కేరళ, అది కేరళ. ఓకే. ఇది ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఇది కర్ణాటక, ఇది కర్ణాటక. ఇక్కడ తెలంగాణ, ఇక్కడ ఒడిశా, ఇక్కడ ఛత్తీస్గఢ్, ఇది మహారాష్ట్ర, ఇది మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. ఓకే. ఇది మధ్యప్రదేశ్లో ఏముంటారో చెప్పనా? చెప్పు. జని, ఉజ్జయిని ఉంటుందా? ఓకే, వెరీ గుడ్. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో ఏముంటుంది? అరుణా, అరుణ ఆంటీ ఉంటారా? ఎవర్రా అరుణ ఆంటీ? నాకు తెలీదు. ఇక్కడ ఏముంటుంది? అస్సాం అస్సాంలో ఎవరు లేరా? ఉన్నారు. ఎవరున్నారు? చిరంజీవి కోల్మ్యాన్, ఎవరు? చిరంజీవి బ్లడ్ బ్యాంక్. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉందా? అవునా, అస్సాంలో ఉందా? మరి ఇక్కడ మన తెలంగాణలో ఉన్నదేంటి? హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఉంది కదా బ్లడ్ బ్యాంక్. అవును, నాకు తెలీదు. ఇక్కడ ఏం చెప్పు? బెంగాల్. ఇగో ఈ షేప్ ఏం చెప్పు? రాజస్థాన్. ఇదేంటి? ఈ షేప్ ఏంటి? ఉత్తరప్రదేశ్. రైట్. ఇదేంటి మరి? గుజరాత్. గుజరాత్. ఇది హర్యానా. ఇదేంటి? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్. ఓకే. ఇది హిమాచల్ ప్రదేశ్. ఇదేంటి? జమ్మూ కాశ్మీర్. ఓకే. ఇది లడాక్. లడాక్. నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి మోక్ష? ఫేవరెట్ ప్లేస్ తెలంగాణ. తెలంగాణ. ఇదేంటి? బీహార్. ఇదేంటి? ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, ఐస్ క్రీమ్ ఇది. అయితే సూపర్. ఇట్లా ఇంత కాన్సన్ట్రేషన్ నీకు ఎలా వచ్చింది? అంటే ఇంత టాలెంటెడ్ ఎలా నువ్వు అసలు? ఏం తింటావు నువ్వు రోజు? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్. మా వ్యూవర్స్ అందరూ క్వశ్చన్ చేస్తారు కదా, అబ్బాయి ఏం తింటున్నాడు, మేము కూడా అదే తింటామని. ఏం తింటావు మోక్ష నువ్వు అసలు? పప్పు, చారు, పెరుగు, ఇంకా గీ అన్నం, ఇంకా రసమన్నం. ఓకే. ఫ్రూట్స్ ఏం తింటావు? ఫ్రూట్స్ నేమ్స్ వచ్చా నీకు? ఏ ఫర్ ఆపిల్. బి ఫర్ బాల్. సి ఫర్ క్యాట్. హెచ్ ఫర్ హెడ్ అప్పుడే రాదు. నాకు ఆ హెచ్ ముందే కావాలి. నేను రోజు ఏం చెప్తున్నానో చెప్పనా? ఇలా రాత్రి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడికి క్రోజ్ చేస్తున్నా. ఏంటి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చేస్తున్నావా? కారు క్రోజ్ చేస్తున్నా. క్లోజ్. ఓ, క్లోజ్ చేస్తున్నావా? సరే చెప్పు మరి. జే ఫర్ జ్యూస్. జ్యూసా? ఓకే, జ్యూస్. ఓకే. కే ఫర్ కేఫు కంగారు. జెడ్ ఫర్ జీబ్రా. జీబ్రా. ఓకే. నీకు రామాయణంలో ఏం అడిగినా చెప్తావంట కదా, నాకు రామాయణం నేర్పిస్తావా? ఓకేనా? మోక్ష, మనం రామాయణం గురించి చెప్దామా ఇప్పుడు? క్వశ్చన్స్. ఓకే. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. ఓకే. మనము సరే, రామ్ వాళ్ళ డైనాసిటీ ఏంటి? రఘువంశం. ఓకే. రామ్ వాళ్ళ ప్లేస్ ఏది? అయోధ్య. ఓకే. అయోధ్యకి కింగ్ ఎవరు? ఎవరంటే దశరథుడికి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు? 3. వాళ్ళకి బేబీస్ పుట్టలేదని ఏం యాగం చేయాలనుకుంటారు? వశిష్ఠ పుత్రకామిష్టి యాగం చేద్దామంటారు కదా, అప్పుడు అందులో నుంచి ఏమొస్తుంది? మీరు కొట్టాలి. పాయసం వస్తుంది కదా, ఆ పాయసము వాళ్ళ వైఫ్స్ తాగుతారు కదా. దశరథుడి వైఫ్స్ పేర్లు చెప్పు. కౌతల్య, సుమిత్ర, కైకేయి. ఓకే. అప్పుడు కొంచెం మిల్క్ వాయుదేవుడు తీసుకెళ్ళిపోతాడు కదా సుమిత్ర తాగుతున్నప్పుడు, అది ఎవరికి ఇస్తాడు వాయుదేవుడు? అంజనాకి. ఇప్పుడు పాయసం తాగేశాక కౌసల్యకి ఎవరు పుట్టారు? రామ్. కైకేయికి? భరత్. సుమిత్రకి? శత్రుఘ్న. ఓకే. వాళ్ళందరూ ఎవరి దగ్గర నేర్చుకుంటారు ఫైటింగ్ అవన్నీ? టీచర్ ఎవరు? విశ్వామిత్ర. ఓకే. విశ్వామిత్ర దగ్గర మొత్తం నేర్చేసుకొని మళ్ళీ అయోధ్యకు వచ్చేస్తారు కదా, అప్పుడు విశ్వామిత్ర వాళ్ళ ఫారెస్ట్లో ఒక డెవిల్ ఉంటుంది కదా, ఒక బూచి వాళ్ళందరినీ ట్రబుల్ చేస్తుంది. ఎవరు?
తాతక్క తాతకి తాటగా ట్రబుల్ చేస్తుందని విశ్వామిత్ర ఎవరి దగ్గరికి వెళ్తాడు హెల్ప్ కోసం? రామ్ రామ్ హెల్ప్ కోసం వెళ్తాడు. అప్పుడు రామ్ వచ్చేసాక ఫారెస్ట్లో ఫైటింగ్ చేసి ఎవరిని చంపేశాడు? తాతక్కని తాటకాన్ని చంపేశాక విశ్వామిత్ర ఎక్కడికి తీసుకెళ్తారు రామ్ని? బిజాకి ఓకే, మిథిలలో ఏమవుతుంటుంది? ఆశీర్వాదం అన్ని కిందొచ్చి జరిపి కింద పడేస్తాడు శివధనుస్సునా? మ్మ్. అవునా? అప్పుడు ఓకే. విశ్వామిత్ర ఎవరిని ట్రై చేయమన్నారు? రామ్ని రామ్ ఎలా ట్రై చేశాడు? రామ్ ఇలా తీసి ఇలా తీసి ఇలా ఎత్తాడు, అది పైతుంటే విరిగింది స్ట్రింగ్ పెడుతుంటే విరిగిపోయింది. ఓకే, అసలు మనం సీత గురించి చెప్పలేదు నాన్న. సీత గురించి చెప్దామా ఇప్పుడు? సీత వాళ్ళ ఊరేది? కాదు సీత వస్తాడు సరే, సీత వాళ్ళ ఊరేదో చెప్పు. కాదు సరే, సీత వచ్చింది కదా, అప్పుడు జనక ఏమని చెప్తారు? సీతనిచ్చి పెళ్లి చేస్తాడు ఎవరితో? అదంతా మరి సీతనిచ్చి పెళ్లి చేయాలంటే సీత ఎవరో తెలియాలి కదా, ఇక్కడ సీత గురించి తెలుసుకోవాలి కదా మరి. సీత వాళ్ళ ప్లేస్ ఏది? బిదిరా మిథిలలో సీత ఎవరికి దొరుకుతుంది? జనకకి మిథిలకి రాజు ఎవరు? జనక ఓకే, జనకకి సీతాదేవి ఎక్కడ దొరుకుతుంది? భూమి భూమిలో దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుంది? సీత చిన్నప్పుడు మ్మ్, మ్మ్. సండే రోజు మార్నింగ్ కింద ఆడుకుంటే క్యాచ్ బాల్ కింద పడింది. అప్పుడు ఆ శివాదంతుని ఇలా జరిపింది. అప్పుడు అందరూ షాక్ అవ్వి సీత అంత బలముందా అంత బలం ఉందా అనుకున్నారా బాల్ తీయడానికి? అప్పుడు సీత వెంటనే బాల్ పట్టుకుంది. తర్వాత ఏం జరిగింది? ఆ శివాదంతుని ఎవడు విరక్కొస్తాడో వాడికే సీతనిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి అని ఎవరు చెప్తారు? జనక మహారాజా. ఓకే, నెక్స్ట్. సీతకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు? 3 ఎవరెవరు? మాండవి ఊర్మిళ సీతకీర్తి. ఓకే, సో ఇప్పుడు అందరూ పెళ్లి చేసుకుంటారు కదా, ఊర్మిళని ఎవరు చేసుకున్నారు? ఊర్మిళని లక్ష్మణ్, ఓకే, మాండవిని? మాండవిని భరత్, శృతకీర్తిని? శక్తుగ్గా. ఓకే, అందరూ పెళ్లి చేసుకొని ఎక్కడికి వచ్చేసారు? ఎలిఫెంట్ పైనకి ఎలిఫెంట్ పైన ఎక్కేసి ఎక్కడికి వచ్చారు? అయోధ్యకి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చేసారు. అప్పుడు దశరథుడు ఎవరిని కింగ్ చేయాలని డిస్కస్ చేస్తాడు వాళ్ళ మినిస్టర్స్తో? రామాని రామాని చేయాలి అనుకుంటారు. అది ఎవరు వినేస్తారు సీక్రెట్గా? మంతడా మంతెర వినేసి ఎవరికి చెప్తుంది? కైకేయి. అప్పుడు కైకేయి ఏమని చెప్తుంది దశరథుడికి? నా బేబీని కింగ్ చేయాలి భరత్ని, రామ్ని 48 ఫారెస్ట్కి పంపించాడు. అప్పుడు రామ్ వెళ్తారా ఫారెస్ట్కి? ఎందుకని వెళ్తాడు రామ్? అమ్మ చెప్పిన మాట వినాలి కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే, నువ్వు వింటావా మీ అమ్మ మాట? ఇక్కడే వినట్లేదు, అబద్ధం చెప్తున్నావు. అప్పుడు రామి కడకడు భరత్ దశరథుడు ఏడిచి చనిపోయాడు. అయ్యో, దశరథుడు ఏడ్చి చనిపోయాడు. రాముడు ఆ అరణ్యవాసానికి వెళ్ళిపోయారనా? ఓకే, అరణ్యవాసానికి రాముడితో పాటు ఎవరెవరు వెళ్ళారు? సీతారథమన్, సీత, లక్ష్మణుడు వెళ్ళారు. ఓకే, వెంకట ఎవరు వస్తున్నాయో చెప్పనా? భరత్ వస్తే చెప్పులు హెడ్ పైన పెట్టు, ఎందుకు చెప్పులు హెడ్ పైన పెట్టుకున్నాడు? హెడ్ పైన పెట్టుకొని అయోధ్యలో పెట్టచ్చు. ఎందుకు? కింగ్ లేడనా? రాముడు లేడు కాబట్టి చెప్పులు పాలించాలని పెట్టాడా? ఫారెస్ట్కి వెళ్ళిపోతారు కదా, ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఫారెస్ట్ ఏ ఏరియాలో ఉంటారు? పంచవటి. పంచవటిలో ఉన్నారు. అప్పుడు రామ్ని పెళ్లి చేసుకోమని ఎవరు అడిగారు? చూపినాక ఏమని అడుగుతుంది రామ్ని? నన్ను పెళ్లి చేసుకుంటావా? మరి రామ్ ఏమని చెప్పారు అప్పుడు? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది మరి శూర్పణఖ కోపంతో? సీత రాబిట్ పెడుతూ ఉంటాడు. అప్పుడు అటాక్ చేస్తాడు. వాళ్ళ బ్రదర్తో చెప్పదా వెళ్ళి? అప్పుడు చెప్తున్నాను లక్ష్మణ్ చూసి ఆరో వేస్తాడు. ఎవరికి? శూర్పణఖకి. శూర్పణఖక. నెక్స్ట్ ఏమవుతుంది అప్పుడు శూర్పణఖకి? నోట్ కట్టాయి, చెవులు కూడా కట్ అవుతాయి. చూడడం కట్టవ్వవు. చెవులు కట్ చేస్తారు.
ఓకే, అప్పుడు ఎక్కడికి వెళ్తుంది శూర్పణఖ? రంకకు లంకకు వెళ్ళి ఏమని చెప్తుంది? ఎవరితో చెప్తుంది? రావణాథుడ అప్పుడు రావణాసుడు ఏం చేస్తాడు? బోధిత మారీచాని ఎలా పంపిస్తాడు? గోల్డెన్ లాగా చేతి గోల్డెన్ డీర్ లాగా పంపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? సీత చూసి ఏమనుకుంటుంది? మంచి డియరే అనుకుంటాడు. ఎవరిని అడుగుతుంది ఆ డియర్ కావాలని? రామ్ని రాముని అడుగుతుంది. ఓకే, అప్పుడు రాముడు తీసుకురావడానికని వెళ్తాడు కదా గోల్డెన్ డీర్ని. ఆరో వేసిన తర్వాత ఏమవుతుంది? మారీచా అని తెలిసిపోతుంది కదా రామ్కి. ఏమని అడుస్తాడు అప్పుడు మారీచా? రటు మంచమి రటు మంచమి రటు మంచమి రటు ఓకే మంచమి ఓకే. అప్పుడు సీత లక్ష్మణ్ నుండి వెళ్ళిపోమంటుంది కదా అక్కడి నుంచి. సో లక్ష్మణుడు వెళ్ళిపోయాక ఎవరు వస్తారు అక్కడికి? రావణాథుడు. ఎలా వస్తాడు రావణాసుడు? షేడ్ సేజ్ లాగా వచ్చి ఏం కావాలని అడుగుతారు? ఫుడ్ కావాలి. అప్పుడు నుంచి నో తీసుకోడు. బయటకు వస్తే నేను రంగరాజుని తిప్పెత్తి తీతెత్తి శ్రీలంకలో ఎక్కించుకొని కాడు పుష్పక విమానంలో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. పుష్పక విమానంలోని ఎవరిని తీసుకెళ్ళిపోతాడు? సీతని. ఓకే ఓకే. అప్పుడు ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చారా మరి సీతకి? ఎవరు? జటాయు. జటాయుకి హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు రావణుడు? నెక్స్ట్ సీత ఎడితే చేన్ కింద పడేస్తాడు. మంచికి చేన్ దొరుకుతాడు. ఆ గొల్ల పేరు వారినే అమ్మా. ఓకే, అయితే సీతకి చైన్ మంకీకి దొరుకుతుంది కదా, అది ఎవరికి ఇస్తుంది మంకీ? సీత అంటే చైన్ ఎవరికి ఇస్తుంది? హనుమాన్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? సుగ్రీవ్. ఓకే, కిష్కింధకి కింగ్ ఎవరు? వాలి. ఓకే, వాలి సుగ్రీవ్కి ఫైట్ అవుతుంది కదా, అప్పుడు ఎవరు విన్ అవుతారు? సుగ్రీవ్. ఓకే, సుగ్రీవ్కి ఎవరు హెల్ప్ చేస్తారు? ఆరో ఎవరు వేస్తారు సుగ్రీవ్కి హెల్ప్ చేయడానికి? జై శ్రీరామ్ వేశాడు. ఓకే, అప్పుడు సుగ్రీవ్ టీం విన్ అయిపోయిన తర్వాత బిగ్ టీం వచ్చేస్తుంది కదా రామ్కి శ్రీలంకకి వెళ్ళడానికి. అప్పుడు వాళ్ళు వెళ్ళాలనుకుంటారు, మరి ఏమవుతుంది? ఓషన్ అడ్డు వచ్చేస్తుంది కదా. హనుమంతుడు వెళ్తాడు కదా ఫస్ట్. ఎవరు చెప్తారు హనుమాన్కి ఫ్లయింగ్ పవర్ ఉందని? జాంబవంతుడు చెప్పాక హనుమాన్ ఫ్లై చేసుకుంటూ వెళ్తాడు కదా. అప్పుడు సీత అశోకవనంలో కనిపిస్తుంది కదా. ఏమి ఇస్తారు సీతకి? నన్ను రామ్ పంపించాడని రింగ్ ఇస్తాడు. సీత ఏమిస్తుంది? హెయిర్ పిన్. ఓకే, హెయిర్ పిన్ తీసుకొని అప్పుడు ఇంద్రజిత్ వాళ్ళు చూసేస్తారు కదా హనుమాన్. ఏమవుతుంది? ఫై అయిపోతాడు. అప్పుడు హనుమాన్ ఏం చేస్తాడు? అన్ని అంకనే గాడి చేత వస్తాడు. వచ్చేసాక అప్పుడు చెప్తాడు కదా అశోకవనంలో సీత ఉంటుంది, మనం వెళ్దాము అనుకొని. సో అప్పుడు వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు? ఏ గోడ్ వరుణ దేవుడిని ప్రార్థిస్తారు. అప్పుడు ఏం చేస్తారు? స్టోన్స్ పైన ఏమని రాస్తారు? జై శ్రీరామ్. అప్పుడు ఏమవుతాయి? స్టోన్స్ మునిగిపోతాయా? అలా అప్పుడు దానిపైన నడుచుకుంటూ లంకకి వెళ్ళిపోతారు. లంకకి వెళ్ళిన తర్వాత లక్ష్మణ్ పైకి పవర్ఫుల్ ఆరో వేశారు. ఎవరు వేశారు? ఓకే, అప్పుడు లక్ష్మణ్కి ఏం మెడిసిన్ కావాలి? సంజీవిని. అది ఏ మౌంటైన్లో ఉంటుంది? ద్రోణగిరి. సరే, ఎవరు క్యూర్ చేస్తారు లక్ష్మణ్కి? సుసైనా ట్రీట్ చేస్తారు. ఓకే, తర్వాత లక్ష్మణ్ మళ్ళీ నార్మల్గా అయిపోతాడు కదా. అప్పుడు లక్ష్మణ్ ఇంద్రజిత్ని ఎవరు చంపేశారు? ఓకే, కుంభకర్ణుడు గురించి చెప్పలేదు నాన్న మనము. కుంభకర్ణుడు ఎవరు చెప్పు? కుంభకర్ణుడిని రామ్ చంపాడు. రావణాసుడిని బ్రహ్మ ఆడతో చంపాడు. లంకని ఏమంటారు? గోల్డెన్ లంక అని అంటారు. ఓకే, సో అప్పుడు రావణాసుడు చనిపోయిన తర్వాత మళ్ళీ అందరూ అయోధ్యకు తిరిగి వచ్చేస్తారు కదా. అప్పుడు ఎవరిని కింగ్ చేశారు? రామ్ని కింగ్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది? దూబి సీతని బ్యాడ్ సీత అంటాడు. అప్పుడు చట్టమ్మను ఫారెస్ట్ రోడ్ ఎత్తాడు. ఎవడు అంటే వాల్మీకి దగ్గర ఉంటారు. హాయ్
హాయిచి పూజ చేసి పంపిస్తాడు. అది ఎక్కడి దాకా అయితే అక్కడి దాకా వాడపడితే ఆ, రవ్వ కుచ్చ షాప్ చేస్తాడు. ఎవరు వాళ్ళు లవకుశ? రవ్వ కుచ్చ సీతావాడ బేబీకి రవ్వ కుచ్చ షాప్ చేస్తాడు. అప్పుడు రవ్వ కుచ్చతో యజమాని ఫైట్ చేస్తాడు. అప్పుడు మా బ్రదర్ని పిల్లరా అని అంటే పిలమన్నాడు. అప్పుడు వస్తే వానికి జై శ్రీరామ్ బేబీతే అని అంటాడు. సీత అరత్తులో ఉంటుంది. రవ్వ కుచ్చ అయోధ్యకు వస్తాడు. అయోధ్యకు వస్తారు అంతేనా? మోక్ష్, నిజంగా రామాయణాన్ని చాలా అద్భుతంగా చెప్పావు మొత్తం కూడా. నీకు ఎవరు నేర్పించారు? అమ్మ అమ్మ నేర్పించిందా? వెరీ గుడ్ కదా మీ మమ్మీ. ఇష్టమేనా మీ మమ్మీ నీకు? అది చూసి చెప్పు, అమ్మ నువ్వు అంటే ఇష్టం అని చెప్పు. ఇవంతా నాకు నిజంగా వెరీ గుడ్ మమ్మీ, మొత్తం నీకు రామాయణం నేర్పించింది. మరి నువ్వు నీ ఫ్రెండ్స్కి నేర్పించావా? నేర్పించలే? ఓకే సరే, నా కోసం పాట పాడవా? స్టార్టింగ్లో చెప్పావు కదా నా కోసం పాట పాడతానని. గోదావరి గట్టు మేమి రామ చుట్టవే, గోదావరి గట్టు మేమి చందమామడే. పుష్ప డైలాగ్ చెప్తావా? చెప్పు. బుట్పా 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 రాజు గమ్ముంటే పక్కడా శిఖావైకు పట్టుకుంటే వదిలేస్తే చిన్నికెత్తు మయ్యి బుధాన వడరేటి కూడికి పోత అరుకేచి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోన్మే సంవత్సరామ తత్వం రామనామ వరానమే. సరే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే ఏంటో చెప్పు. మనం 3 times రామ అంటే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది. మరి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటే 1000 times శివస్వామి మనం అవుతులో 1 time రామాయణ వచ్చిందనుకో 1000 శివస్వామి నేమ్తే 1000 విష్ణు స్వామి నేమ్తే. చెప్పినట్లు అవుతుందా? ఓకే 1 2 3 గో. బైదరం విష్ణు శుక్లాంబరధరం విష్ణుం సచివయం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే శైవ విద్యున ప్రతంతహే అగజానన పద్మానకం అనే గజానమానిచం అనేకదంతం భట్టారం ఏకదంతము పద్మహే పద్మహే. వెరీ గుడ్. లవ్ యూ. ఎవరు సరే, మహాభారతం గురించి కొంచెం చెప్తావా నాకు? అసలు ఫైటింగ్ ఎందుకు చేసుకుంటారు? గోల్కి నేర్పించడానికి. అవునా? మరి ఏడిపించచ్చా గర్ల్స్ని? ఏడిపిస్తే ఏమవుతుంది గర్ల్స్ని? వాడు జరుగుతాడు. సో మనం గోల్కి రచ్చపెట్టేయాలి. ఓకే రైట్. అయితే టాలెంటెడ్ కిడ్ చూసారు కదా, మనం ఏది అడిగినా సరే చెప్తూ ఉన్నారు. సో దీనికి మొత్తం అప్రిషియేషన్ వాళ్ళ పేరెంట్స్కే ఇవ్వాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్, అసలు ఎలా తయారు చేశారంటే అలా తయారు చేశారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ జనరేషన్లో పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇచ్చేసి కొంచెం మొబైల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోతూ ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఉంటున్న ఇలాంటి టైంలోని మీరు కేర్ తీసుకొని టైం తీసుకొని మీ బేబీకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తనకి నాలెడ్జ్ రావాలి అని నేర్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్. సో మీరు ప్రతి పేరెంట్కి కూడా ఒక ఇన్స్పిరేషన్ నిజంగా చెప్పాలంటే. సో ఏం చెప్తారు ఇంకా అసలు మీ అబ్బాయి గురించి, ఇలా ఇవాళ ఈ స్టేజ్ వరకు రావడం ఇంత చిన్న ఏజ్లోనే? నేను చాలా హ్యాపీ అండి. యాక్చువల్లీ నేను ఏం చెప్తాను అంటే నన్ను అందరూ అడుగుతున్నారు, ఎందుకు మీ బేబీకి ఎలా వచ్చింది రామాయణం, మీరు ఎలా నేర్పించారు అలా అని అడుగుతున్నారు నన్ను అందరూ. యాక్చువల్లీ మన టైం వాళ్ళతో స్పెండ్ చేయాలి. మనం వాళ్ళకి ఇప్పుడు ఇవ్వగలిగే గిఫ్ట్ అంతా ఓన్లీ మన టైం స్పెండ్ చేసుకొని వాళ్ళకి. ఇప్పుడు అందరూ మొబైల్స్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు, బాబు కూడా మూవీస్ చూస్తాడు. మూవీస్కి నేను తీసుకెళ్ళినా ఆ మూవీలో సీన్స్ నేను మూవీ చూస్తే ఈయనకు అర్థమవుతుంది కాబట్టి చెప్తాను. వాట్ ఎవర్ అది ఏవైనా ఆయనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్తే సో వాళ్ళు ఇదే నెక్స్ట్ ఎక్కడైనా రిలేట్ చేసుకుంటారు డెఫినెట్గా. ఇప్పుడు మీ పేరు గౌతమి అన్నప్పుడు అహల్య గౌతమి అని రిలేట్ చేసుకున్నారు. సో అలా మనం ప్రతి ఒక్క దాని గురించి. సో ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చాము, ఇది బిగ్ టీవీ, సో అతను గుర్తుండిపోతుంది అది బిగ్ టీవీ స్టూడియో అనేసి. సో అలా మనము ప్రతి ఒక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఇప్పుడు నాకు ఇప్పుడున్న నాలెడ్జ్ దీనికి ఇప్పుడే వస్తుంది 3 yearsలోనే. లైక్ మనము వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ లైక్
వాళ్ళ ఏజ్లోకి వెళ్ళిపోయి మనం ఆడుకోవాలి యాక్చువల్లీ. మనము సింపుల్గా చెప్పాలంటే మనం వాళ్ళ ఏజ్లోకి వెళ్ళి లేదా మనమే మళ్ళీ రీబోర్న్ అయినట్టు 1 year బేబీతో 1 year బేబీలా ఆడుకోవాలి, 2 years వాళ్ళతో 2 years లాగా. లైక్ వాళ్ళతో మనం ఆడుకుంటూ వాళ్ళు చెప్పిన గేమ్స్ మనం ఆడుతుంటే మనం చెప్పిన యాక్టివిటీస్ వాళ్ళు చేస్తారు. లైక్ వాళ్ళు చెప్పిన గేమ్ మనం ఆడకుండా ఫోన్ ఇచ్చేసి చూసుకోండి అంటే, ఒకవేళ ఏదైనా ఫోన్ కావాలి అని అడిగినా కూడా అందులో మనం కూడా దాంతోపాటు కూర్చొని చూసి అందులో గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. లైక్ వాళ్ళ వేలో నుంచి వాళ్ళని మన వేలోకి తెచ్చేసుకోవాలి. ఓకే, వాళ్ళతో మనం ఆడుకుంటూ నేను చెప్పింది సరే మనం ఇది ఆడుకుందాం, ఓకే నెక్స్ట్ నేను ఇది చెప్తాను నువ్వు ఇది చెయ్యాలి. సో అలా మనము వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ ఉన్నామంటే లైక్ సింపుల్గా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నామంటే మనం బేబీస్తో. ఓకే. అండ్ ఇంకా చాలా మంది అసలు మీరు కడుపుతూ ఉన్నప్పుడు ఏం తిన్నారు, వీడింత ఇంటెలిజెంట్ అయ్యాడు అంటే నేను మోక్స్ ప్రెగ్నెన్సీ టైంలో నేను రామాయణం మహాభారతం అవన్నీ కూడా చూసేదాన్ని. ఫుడ్ గురించి అదంతా ఏం కాదు, ఫుడ్ అంతా నార్మలే, బట్ బేసిక్గా ఒక్కసారి చూసాను అనమాట. బేబీకి ఏం పెడుతూ ఉంటారో నెక్స్ట్ అవే వస్తాయి మనకి. రాగి పెడతానండి, ఎక్కువ మోస్ట్లీ రాగి పెడతాను. ఇంకా మిగతా అన్ని నార్మల్గానే చికెన్, పప్పు, చారు అన్ని ఫుడ్ ఐటమ్స్ పెడతాను. సో ఏదైనా సరే నేర్పించాలన్న మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, నేర్చుకోవాలన్న వాడి ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ నిజంగా ప్లస్ అన్నమాట. అంటే మీరు అంతలాగా మీ దాంట్లో అంటే మీ దారిలోకి తెచ్చుకొని దానికి నేర్పించడం అన్నది లైక్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు ఏదైనా మనం చెప్పేదాన్ని బట్టే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఇంట్రెస్టింగ్గా చెప్పాను అనుకోండి, ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఆరో వేసేసారు నాన్న అంటే, ఆరో వేసేసారంటే వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఎందుకు వేసారు ఆరో, ఏమైంది ఆరో, లైక్ డైలీ క్వశ్చన్స్ అనమాట. నాకు తెలియనివి కూడా నేను మోక్ష అడిగిన తర్వాత నేను గూగుల్ చేసి నేర్చుకుంటాను. లైక్ నన్ను ఏమడిగాడంటే మండేకి మండే అని ఎందుకు వచ్చింది, ట్యూస్డేకి ట్యూస్డే అని ఎవరు పెట్టారు, ఇలా WH క్వశ్చన్స్ అన్నీ వాళ్ళకి చాలా ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. సో అలా మనకి నాకు నిజంగా తెలీదు ఎందుకని మండే వచ్చింది. సో అప్పుడు నేను తర్వాత దాన్ని చూశాను ఎందుకు అని చెప్పేసి. మనకి గణేష్ చతుర్థికి మనం గణేష్ ఐడల్ తెచ్చుకుంటాం కదా, కింద మౌస్ ఉంటుంది, ఎందుకుంది మౌస్ ఇక్కడ అనేసి వాళ్ళు అలా. సో అడిగిన దానికి మనం వాళ్ళకి అర్థం అవ్వదు అన్నట్టు కాకుండా చిరాకు పడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ డీటెయిల్ చెప్పాలి. వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేలాగా చాలా డ్రామాటిక్గా ఎంత పాసిబుల్ అవుతే అంత వాళ్ళ ఇంట్రెస్ట్ గ్రాప్ చేసుకోవడానికి అలా చెప్పాలి. బట్ బేసిక్గా మేమైతే దేనికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిన టాపిక్కి మనము సపోర్ట్ చేయడానికి దానికి ఇంకా బెటర్గా మనం ఎలా చెప్పచ్చు అని అలా చెప్పేసి నేర్చుకున్నాడు మొత్తం. మీలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అంత కాకపోయినా బేసిక్స్ అయినా పిల్లలకి నేర్పించాలి స్టార్టింగ్ నుంచి. అంటే ఇది కొంతమంది ఎందుకు ఆడుకునే వయసులోనే ఆడుకోవచ్చు కదా పిల్లలు, ఎందుకు ఇప్పుడే ఇంత ప్రెషర్ పెడుతున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు, మీరు కూడా వినే ఉంటే. అలా కూడా అంటారు. బట్ బేసిక్గా నేను ఏది కూడా నేను రామాయణం నేను చెప్తాను అని నేను అడగలేదు, మ్యాప్స్ నువ్వు నేర్చుకుంటావా అనేసి లేదు. మనము నార్మల్గా వెళ్తాం కదా బయటికి, నావిగేషన్ పెట్టుకున్నప్పుడు సో మనం ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్తున్నాము అంటే ఓకే, అంటే మనం ఇండియా నుంచి లైక్ మాది ఆంధ్రప్రదేశ్ ఇక తెలంగాణ నుంచి అటు వెళ్తున్నాం కదా. సో అలా ఆయన మ్యాప్స్లో చూసినప్పుడు అలా ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చింది, ఓ ఈ ప్లేస్ నుంచి మనం ఇక్కడికి వెళ్తున్నాం కదా అనేసి నాకు ఇవన్నీ చెప్పు అని చెప్పేసి అలా ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిన దాన్ని బట్టే. హనుమాన్ యాడ్ అవేవో చూశాడు రామాయణం గురించి యాక్చువల్లీ టీవీలో ఏదో. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు న్యూస్ ఏదో వస్తుంది, టీవీలో న్యూస్ రన్ అవుతుంది అనుకోండి, మనము ఆ న్యూస్ వింటున్నాడు అని కూడా మనకు తెలీదు, బట్ స్టిల్ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. లైక్ స్పేస్ని చూసి సునీత విలియమ్స్ ఇక్కడే ఉంటుందా అంటే రీసెంట్గా మనకి సునీత విలియమ్స్ వచ్చేసిందన్న న్యూస్ వైరల్ అవుతుంది కదా. సో అప్పుడు ఆయన అది రిలేట్ చేసుకొని స్పేస్ది ఏదైనా చూసినప్పుడు సునీత విలియమ్స్ ఇక్కడ ఉంటుందా అనేసి అడుగుతుంది. సో బేబీస్కి ఏంటంటే 6 years దాకా మనం మనం 1 time చెప్పినా కూడా లైక్ రిపీటెడ్గా అది ఏవైనా జరుగుతున్నా వాళ్ళ బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది. అది మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. లైక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది అంటే వాళ్ళే అడుగుతారు. ఇప్పుడు మహాభారతం చెప్పు నాకు డైలీ. సో యాక్చువల్లీ నన్నే రిపీటెడ్గా అడుగుతాడనమాట, అమ్మ నాకు ఆ స్టోరీ చెప్పు, నాకు ఈ స్టోరీ చెప్పు. బెడ్ టైమ్ స్టోరీస్ రొటీన్ అండి, అదొకటి చాలా ఇంపార్టెంట్. బెడ్ టైమ్ స్టోరీస్. సో ఇప్పుడు యాక్చువల్గా ఏది కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా చేయరు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా మార్నింగ్ లేజీగానే అనిపిస్తుంది, బ్రష్ చేసుకోవడానికి, బాత్ చేయడానికి, ప్రతి ఒక్కటి ఇంకా ఐ క్రియేట్ సంథింగ్ అనమాట. బ్రష్ చేసుకోవడం అసలు ఏమైందో తెలుసా అనేసి అలా. సో వాళ్ళు ఆ డైవర్షన్లో కంటే మనకు వింటున్నప్పుడు స్లోగా బ్రష్ చేసేయడం అలా. స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. లైక్ మధ్యాహ్నం పడుకోబెట్టాలన్నా స్టోరీ చెప్పాలి, రాత్రి పడుకోబెట్టాలన్నా స్టోరీ చెప్పాలి. లైక్ స్టోరీస్ కూడా నేను ఏ స్టోరీ చెప్పినా లైక్ అందులో ఏదో ఒక మోరల్ వచ్చేలాగా ఎండ్ చేస్తాను. లైక్ ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్ కన్వే చేస్తాను. సో ఇది చేశారు కదా, సో బ్యాడ్ ఇలా అయిపోయింది కదా అని చెప్పేసి, సో ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ మనం కన్వే అయ్యేలాగా మనం స్టోరీస్ చెప్పాలి.
సో అప్పుడు వాళ్ళకి అన్నీ అంటే ఈజీగా అర్థమైపోతాయి కదా. నెక్స్ట్ టైం అటువంటి సినారియో వాళ్ళు ఏదైనా ఫేస్ చేసినా కూడా వాళ్ళకి అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఆ నాలెడ్జ్ అంతా వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత వండర్ కిడ్ని పరిచయం చేసినందుకు మాకు మా ప్రేక్షకులకి కూడా. అండ్ నిజంగానే పేరెంట్స్ అందరూ కూడా బిజీ వర్క్సే కాకుండా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, పెడితే బాగుంటుంది. అందరు మామ్స్ బిజీగా ఉండొచ్చు, బట్ మేబీ అందరు బిజీగా ఉన్నప్పుడు లైక్ గ్రాండ్ పేరెంట్స్ అయినా హూఎవర్ ఇట్ మేబీ వాళ్ళకి మొబైల్స్ ఇచ్చేయడం కాకుండా ఓకే మొబైల్ వింటేనే వాళ్ళు మన మాట వింటారంటే మొబైల్ చూపిస్తూనే వాళ్ళకి దానిలో గుడ్ బ్యాడ్ చెప్పుకుంటూ మన దారికి తీసుకొని వచ్చేయచ్చు. సో అలా ఎవరో ఒకరు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళే మానేస్తారు మొబైల్స్ ఆడుకోవడానికి, లేదా వాళ్ళు చెప్పిన కబుర్లు వినడానికి ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు వాళ్ళు వేరే డైవర్షన్స్ లైక్ ఫోన్ చూడాలి, టీవీ చూడాలి అలాంటివి స్లోగా తగ్గించుకుంటాం. ఏది ఒక రోజులో అయిపోదు, బట్ స్టిల్ ఇట్ టేక్స్ టైం. మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి యాజ్ ఎ పేరెంట్స్. యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.